యేసయ్య రక్తం ముందు నేను స్తోత్రం పాపి కాదు అన్న విశ్వాసం మనకు వచ్చినా మాత్రమే మనము పరిశుద్ధుడు అన్న నమ్మకంతో దేవుని సన్నిధిలో స్తోత్రం ప్రతి సమయం ఆయన సన్నిధికి మనం వెళ్ళగలుగుతాం. నేను కరెక్ట్ కాదు, నేను పాపి, నేను కరెక్ట్ కాదు అని అన్రైచస్ అనుకునే ఉన్నామనుకోండి, మనము ప్రతిరోజు క్షమాపణ అడగడానికి కొరకే దేవుని సన్నిధికి వెళ్తున్నాం అనుకోండి, దేవుని సన్నిధిలో మనకు ధైర్యం రాదు, దేవుని సన్నిధిలో ఏమి పొందుకోలేం. ఎందుకంటే మనలో ఉన్న నేరం మోపు మనసే మనకు దేవునికి మందికి అడ్డుగా అయిపోతుంది. అందుకే ఇత్తడి తలుపులు, స్తోత్రం ఇనుపు గడియలు, ఈ రెండుకు మీనింగ్ ఏం తెలుసా? బ్రాస్ అనేది స్పిరిచువల్లీ హిండ్రన్స్, ఐరన్ అనేది ఫిజికలీ హిండ్రన్స్ రిప్రజెంటేషన్. బ్రాస్ అన్నది స్తోత్రం. మీరు చూడండి, గొలియాతు వచ్చి దావీదుని శపిస్తారు ఒకటి, రెండవది ఖండం చేస్తారు. నీవు వచ్చా నన్ను గెలవపోతున్నావు, నీవు నాకు సాధ్య, నీవు ఏంట్రా, నీ ఏ పార్టీ వాడరా, నాకు నీకు ఏ సంబంధం రా, నేను నిన్ను గెలుస్తాను రా, నేను ఏ రోజు చంపేస్తాను. నేను వర్డ్ ఆఫ్ గిల్టీ స్తోత్రం ఏంటి, ఫియర్, స్కేరీనెస్. గొలియాతు 40 రోజు ఇశ్రాయేల్ జనాలకు భయమే విసురుతున్నారు. ఎందుకంటే వాడు వేసుకున్నది ఇత్తడి ఏంటి, బ్రాస్ హెల్మెట్, బ్రాస్ బ్రెస్ట్ ప్లేట్, బ్రాస్ స్తోత్రం బెల్ట్, బ్రాస్ షూ. స్తోత్రం బ్రాస్ ఈజ్ అ స్పిరిచువల్ కండమ్నేషన్, రిప్రజెంటేషన్ ఆఫ్ స్పిరిచువల్ కండమ్నేషన్. వాడు స్తోత్రం దావీదుని చూసి ఇశ్రాయేలు జనాలు మొత్తంగా అదే చెప్తున్నారు, మీరు నన్ను గెలుస్తారా. స్వయనీతిని దేవుని నీతి ముందు స్వయనీతి ఏం చేస్తారంటే గెలుస్తామంట. చాలాసారి దైవ నీతిని మనం దైవ నీతిలో నిలబడడానికి బదులుగా స్వయనీతిని నిలబడడం అనుకోండి, అయ్యో నేను గెలుస్తానా, నేను కరెక్టా, నేను దేవుని రావడానికి అర్హుడునా, నేను కరెక్ట్గా ఇట్లనే వస్తాయి. సౌలు చూడండి, గొలియాతు ఏ మెటీరియల్ డ్రెస్ వేసుకున్నా సేమ్ మెటీరియల్. సౌలు బ్రాస్ హెల్మెట్ వేసుకుంటున్నారు, బ్రాస్ బ్రెస్ట్ ప్లేట్, బ్రాస్ షీల్డ్, బ్రాస్ బెల్ట్, బ్రాస్ షూ. ఆమెన్ చెప్పాలి. ఆ డ్రెస్ వేసుకున్న వెంటనే దావీదు అంటున్నారు, దీంట్లో నాకు అలవాటు లేదయ్యా. హల్లెలూయా చెప్పాలి. నీవు కరెక్టా కాదా, నీవు కరెక్టా కాదా. మీరు కూర్చోండి, మనం కూర్చే కొంతసేపు ఆరాధన చేస్తాం. ఇంకేమో ఈరోజు ఒక సపరేట్ సెషన్గా తీసుకెళ్ళడానికి ఇష్టపడలే. నీవు కరెక్టా, నేను ఎందుకు స్తోత్రం మిస్అండర్స్టాండింగ్ వస్తుంది తెలుసా? నీవు కరెక్టా, నేను కరెక్టా, నేను చెప్పేది కరెక్టా? ఆమె రైట్ ఆర్ రాంగ్ ఇదే కదా. ఒక వ్యక్తి నచ్చలేదు అనుకోండి, ఆయన కరెక్ట్ లేదు, అందుకొరకు నచ్చలేదు. ఒక వ్యక్తి నచ్చుతున్నారు అనుకోండి, ఆయన చాలా మంచివాడు, అందుకొరకు నచ్చుతాడు. హల్లెలూయా చెప్పాలి. ఇది పేరే స్వయనీతి, ఇది పేరే బ్రాస్. దావీదు సెల్ఫ్ రైచియస్నెస్. దావీదు గొలియాతు ముందు నిలబడుచున్నప్పుడు సౌలు డ్రెస్ వద్దన్నారు. ఆమెను చెప్పాలి, నా సౌల్ డ్రెస్ వద్దు, సెల్ఫ్ రైచియస్నెస్ వద్దు, సెల్ఫ్ డిఫెన్స్ వద్దు, సెల్ఫ్ సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ వద్దు. నన్ను నేను ఎలాగా కాపాడుకోవాలి, అది పేరే స్వనీతి. నన్ను కాపాడడానికి కొరకు, నేను కరెక్ట్ అని చెప్పడానికి కొరకు ఇంకా ఒకరు తప్పు అని చెప్పడమే స్వనీతి. హల్లెలూయా. గొలియాతు ముందు నిలబడుచున్న దావీదు స్తోత్రం, గొలియాతు చూసి చెప్తున్నా, తన దేవ ద్వారా శపించారంట ఫస్ట్. రెండవ చెప్పారంట, ఈరోజు నిన్ను నరికి స్తోత్రం ఆకాశ పక్షులకి నేను ఎరగా వేస్తాను, ఫుడ్గా వేసేస్తాను అని చెప్పినప్పుడు స్తోత్రం దావీదు నోట్ల నుంచి ఒక మాట చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు, నా చేతిలో ఖడ్గం లేదు, నా చేతిలో డాలు లేదు, ఖడ్గం ద్వారా ఈటి ద్వారా రక్షించిన దేవుడు కాదు, జీవము గల దేవుని. ఆ వర్డ్ మంచిగా గమనించాలి. జీవము గల దేవుని సైన్యముని ఎక్కడ చూపిస్తున్నారు? ఎవరిని? ఇశ్రాయేల్. ఆ ఇశ్రాయేల్ ఎవరు కూడా ఉన్నారు? సౌలు ఉన్నారు, వీళ్ళ అన్నయ్య ఉన్నారు. వీళ్ళ అన్నయ్య ఏం చెప్పారంటే, ఎందుకురా వచ్చావు, నీకు ఎవరైనా పని పాడలేదా, అక్కడ ఉన్న గొర్రెలన్నీ మేం చేసావు అని వచ్చాడు. కానీ చెప్తున్నాడు, దావీదు చెప్తున్నారు, తిట్టిన అన్నయ్య అక్కడ ఉన్నారు,
భయం పుట్టిస్తున్న సౌలు అక్కడ ఉన్నారు, భయపుడుచున్న సైన్యం అక్కడ ఉంది. ఆ సైన్యం అందరిని చూసి అయ్యో పిరికి వాళ్ళారా అట్లా చెప్పి కదా రావాలి. ఈ రాజుని చెప్పాలి, అయ్యో వాడిలాగా నీకు డ్రెస్ ఉంది, వాడిలాగా నీకు ఖడ్గం ఉంది, వాడిని నీవు కొట్టకుండా ఏం రాజు నువ్వు అట్లా చెప్పి కదా రావాలి. అట్లా చెప్పలే. స్తోత్రం. గాడ్స్ రైచియస్నెస్ అండ్ డిపెండింగ్ ఆన్ గాడ్స్ ఎబిలిటీ. తర్వాత చెప్తున్నాడు స్తోత్రం, జీవము గల దేవుని సైన్యం. ఎవరిని చెప్తున్నారు? దావీదు. ఎవరిని చెప్తున్నారు? పిరికి వాళ్ళని. స్తోత్రం. ఈయనని నేరం మోపిన వాళ్ళని, భయం పుట్టించిన వాడిని, తర్వాత స్తోత్రం స్వయనీతి గల వారిని చెప్తున్నారు. జీవము గల దేవుని సైన్యం. ఆమేన్ చెప్పాలి. మీ చుట్టూ, మీ ఫ్యామిలీలో, మీ చర్చ్లో, మీ మినిస్ట్రీలో, మీ స్పిరిచువల్ ఫ్రెండ్షిప్లో ఎంత వర్స్ట్ పీపుల్స్ మీ తోడున్నా వాళ్ళు ఎవరు తెలుసా? పక్కన చెప్పండి, పక్కన చెప్పండి. మిమ్మల్ని చూస్తే ఎట్లా కనిపిస్తుంది? ఎన్నిసారి అవిశ్వాసం మాట మాట్లాడారు మీరు ఈ ఇయర్లో. స్తోత్రం. వర్డ్ ఆఫ్ అన్ఫెయిత్ఫుల్నెస్ ఎన్ని మాట్లాడాము, నెగటివ్ వర్డ్స్. అయ్యో ఎంత పెద్ద టెస్ట్ మనీ మనకున్నా, ఆ టెస్ట్ మనీ కంటే ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది మన అవిశ్వాస మాటలు. ఆమేన్ చెప్పాలి. ఎందుకు నా తలరోతాన్ని కొట్టుకున్నది ఎన్నో రోజు. ఆమేన్. అని జీవము గల దేవుని సైన్యం. పక్కన చెప్పండి, నేను. సిస్టర్, మిస్టర్, నేనే. ఆ గుంపులో ఉన్న నేనే. నా దావీదు చెప్తున్నారు నా గురించి. దావీదు ఎవరికి రిప్రజెంటేషన్ తెలుసా? దావీదు అంటే స్తోత్రం, దట్ ఈస్ నాట్ ఎ నేమ్. దావీదు అన్నది ఒక పేరు కాదు, అది ఒక పొజిషన్. బిలవర్డ్ ప్రియుడు అని అర్థం. స్తోత్రం. ఈ బిలవర్డ్ అన్నది నేమా పొజిషన్ అని నేను అడుగుతున్నా. లవ్వర్ అన్నది ప్రేమించిన దాన్ని, బిలవర్డ్ అంటే ప్రేమించే వాటి కంటే మించి ప్రేమిస్తున్న ప్రేమకుడు. అది ఒక హయ్యర్ పొజిషన్. దావీదు స్తోత్రం. మనం ప్రేమిస్తున్న వాళ్ళు మనము ప్రేమిస్తే ప్రేమిస్తారు. ది బిలవర్డ్ వుడ్ అట్లా కాదు. నేను నీ ప్రేమించినా నన్ను ప్రేమిస్తా, అది పేరే బిలవర్డ్ వుడ్. స్తోత్రం. దావీదు అన్న పేరు స్తోత్రం అది ఒక పొజిషన్ చూపిస్తుంది. ఆ పొజిషన్ పేరు యేసయ్య. ఆయన పొజిషన్లో ఆయన నిలబడి చూస్తున్నప్పుడు యేసుప్రభు వారు కల్వరి సిలువలో స్తోత్రం వేలాడుచున్నప్పుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? తండ్రి, వీళ్ళేమి చేస్తున్నారని తెలియక చేస్తున్నారు, కాబట్టి ఏం చేయండి అంట. ఈ మాట చెప్పడానికి మనకు సిగ్గు ఉండాలి కదా, అవునా కాదా? ఎంత పెద్ద ప్రేమ కూడాయా. దావీదు స్తోత్రం ముందుకు వెళ్తున్నప్పుడు, సైన్యం ముందు వెళ్తున్నప్పుడు మన ప్రియుడుగా మన ముందు వెళ్తున్నారు. 24లో మీ దావీదు మీ యుద్ధంలో చూడడానికి వెళ్తున్నారు. మీ కొరకు యుద్ధంలో, మీ పాటల యుద్ధం చేయడానికి. 23లో చాలా సనిగారు, కొనిగారు. ఆయన గురించి చాలా వాళ్ళ అన్నయ్య అలాగా ఆయనని ఇన్సల్ట్ చేశారు. చేశాను. హల్లెలూయా, స్తోత్రం. ఆయన నీతిలో నిలబడక మన నీతిలోనే మనము జీవించాము. ఇదే నిజం. 23లో అంత యోగ్యుడుగా, అంత పరిశుద్ధుడుగా, అంత నీతిమంతుడుగా మనం జీవించలే. పక్కన అడగండి, మన గురించే కదా మ్యాటర్ వస్తుంది. నవ్వుతున్నారు కదా. కానీ మన కోసం ఆయన ఒకటి దావీదు చెప్తున్నారు, స్తోత్రం, జీవము గల దేవుని సైన్యం.